మీరు చేశారు తల్లి మధ్యన తండ్రి గురువును ఎడబాయనన్న రీతిగా అనేక అద్భుత కార్యాలు మహత్కార్యాలు తండ్రి జరిపింప చేస్తూ మాకు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చిన తండ్రి ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ వాక్యము ప్రభా. నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటేనే మా బ్రతుకులు నీ భూమి మీద చక్కగా ఉంటాయి. నీ వాక్యం ద్వారానే మేము పరలోకానికి వెళ్ళగలం కనుక తండ్రి నీ వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి వినగల చెవులు గ్రహించే మనస్సు దయచేయండి తండ్రి. రేపటి దినం తండ్రి జరగబోయే కార్యక్రమం అంతటిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. 2 సంవత్సరాల తండ్రి మీ దయలో మీ కృపలో కాపాడి 3వ సంవత్సరం అడుగు పెట్టబోచున్నాము ప్రభా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా తండ్రి మందిరం పైన నా తండ్రి నీ కనుదృష్టి నుంచమని నీ యొక్క కృపలో మందిరంను కాపాడుతురమ్మని వేడుకుంటున్నాం ప్రభా. జరగబోయే కార్యక్రమం తండ్రి ఆది నుంచి అంతవరకు అన్ని విషయాల్లో కూడా మీరే చక్కగా జరిపింప చేస్తారని మేము నమ్ముచున్నాము ప్రభా. మీ యొక్క సహాయాన్ని అనుగ్రహింపచేయని పిలవబడిన ప్రతి బిడ్డ కూడా తండ్రి రాగలనట్లు కూడా తండ్రి నీ వాక్య ఆశీర్వాదం వారు పొందుకున్నట్లు కూడా సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటూ ఈ దినానికై తండ్రి మాకు సిద్ధపరిచిన వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వీరందరికీ కూడా కావలసిన జ్ఞానం వారిని వినగల చెవులు గ్రహించి మనసు దయచేయండి. నాకు కావలసిన జ్ఞానమును బుద్ధిని వేగం అనుగ్రహింపచేస్తూ నన్ను మరుగుపరిచిన తండ్రి నా నోటికి మీ మాటలను అందించి మీ యొక్క సహాయం నేను కోరుతున్నాను. వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా రక్షకుని మీ ప్రియకుమార క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామను మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నానండి. మరి నేడు భూమి మీద ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఇది లేకపోతే మేము బ్రతకలేం కదా. డబ్బు లేకపోతే బ్రతకలేం, ఆహారం లేకపోతే బ్రతకలేం, వస్త్రాలు లేకపోతే బ్రతకలేం, ఇండ్లు లేకపోతే బ్రతకలేం, పొలాలు లేకపోతే బ్రతకలేం కదా. ఇవన్నీ ఉంటేనే మేము బ్రతకగలం అన్నట్టుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. అయితే ఇవేవి లేకున్నా కూడా బ్రతకొచ్చని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద బ్రతికి చూపించాడు. ఆయనకి ఇల్లు ఉందా? ఆయనకి ఇల్లు లేదు. తలవాల్చుకున్నట్టుకైనా ఆయనకు స్థలము లేదంట. పోనీ ప్రభుత్వం వారు వచ్చి ఏమయ్యా ఇంత బోధ చేస్తున్నాడు మీ బోధకుడు, పన్ను కట్టడా అంటే పన్ను కట్టడానికి కూడా ఆయన దగ్గర ఏమైనా సొమ్ము ఉందా? సొమ్ము కూడా లేదు, డబ్బు లేదు, ఇల్లు లేదు కదా. ఆయనకు ఏమీ లేదు, అయినా కూడా బ్రతికి చూపించాడు. మనకు డబ్బున్నా, ఇల్లున్నా, పదవులున్నా, పొలాలున్నా ప్రభు కోసం బ్రతకడం అంటే చాలా కష్టం. కానీ ఆయనకి ఇవేవి లేకపోయినా దేవుని కోసం బ్రతికి చూపించి దేవుని మహిమపరిచి దేవుడున్న పరలోకానికి ఆయన వెళ్ళాడు. మనమైతే అన్నీ కావాలంటాం, అన్నీ ఇచ్చిన అందులో తృప్తి ఉందా? ఇంకా ఏదో కావాలని మనిషి పరిగెడుతున్నారు. పోయిన వారం విన్నాం కదా, ఏం విన్నామండి వాక్యము? ఆశ. పోయిన వారం ఆశ. దేని మీద ఆశ ఉంచుకోవాలని చెప్తున్నారు భక్తులందరూ? దేని మీద ఆశ ఉంచుకున్నారంట? నీ మందిరాభరణమును చూడాలని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది, ఆశపడుచున్నది. ఎప్పుడా నీ మందిరానికి రావాలి, ఎప్పుడు నిన్ను చూడాలి, ఎప్పుడు నీ మాటలు వినాలి, ఎప్పుడు నీ సన్నిధిలో మేళ్ళ చేత నేను తృప్తి పొందాలని భక్తులందరూ ఆశించినట్టుగా చూస్తున్నాం. అయితే ఈరోజు కూడా ఒక ఆశను గురించి మనం తెలుసుకుందాం. పోయిన వారం చూసుకున్న ఆశ వేరు, ఈ వారం చూసుకున్న ఆశ వేరు. ఈ వారం కూడా ఒక ఆశను గురించి దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఏంటి ఆశ? దానివల్ల ఏమైనా మనకు ప్రయోజనమా, ఏమైనా నష్టమా అనేది మనం ఆలోచన చేసినట్లయితే చూడండి. 2వ అధ్యాయము 15వ వచనం, 15, 16 2 వచనాలు చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధులకు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు? ఈ పత్రిక పరిశుద్ధులకు, ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి క్రైస్తవునికి ఈ మాటలు రాస్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుని కంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. కానీ నేడు క్రైస్తవులు ఎలా ఉన్నారంట? లోకమును ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు, లోకములో దేవుని మాత్రం విడిచిపెట్టేస్తున్నారు. అంటే ఏంటి? అన్నిటినీ
లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ ప్రేమిస్తున్నాడు. లోకంలో నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రం పక్కన పెట్టేస్తున్నాడు. అంటే దేవుని వాక్యానికి ఏం చేస్తున్నారు? ప్రతి విశ్వాసి కూడా వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఆయన చెప్పిన ఆజ్ఞకు వారు లోబడడం లేదు, అవిధేయతను చూపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే ఏమంటున్నాడు? మనం ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటే ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆజ్ఞ. ఇదేంటండి? ఆజ్ఞతో కూడిన మాట. ప్రేమింపకుడి, ఇది చెయ్యొద్దండి అంటే ఇంకా చెయ్యకూడదు మనం, అవునా కదా? ఈ ఆజ్ఞను ఏం చేస్తున్నారు? నేడు అతిక్రమించేస్తున్నారు అనమాట. అవిధేయతను చూపిస్తున్నారు ప్రతి మనిషి కూడా. అయితే ఎవడైనను లోకమును ప్రేమిస్తే అంటున్నాడు చూడండి, ఎవడైనను లోకమును ప్రేమించినలా వానిలో ఏముండదంట? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఖచ్చితంగా దేవుడు చెప్పేశాడు. అలాంటి వానిలో తండ్రి ప్రేమ ఉండదు. మరి లోకంలో ఏమున్నాయి ప్రభా, మేము ఏం ప్రేమిస్తున్నామని అడిగితే కిందనే చెప్తున్నాడు కదా, ఏమంటారు చూడండి, లోకంలో ఉన్నదంతయు ఏమంట? అనగా శరీరాశ. లోకమును ప్రేమించొద్దని చెప్పావు ప్రభా, మరి లోకంలో ఏముంది మనకు తెలియాలి కదా. లోకంలో ఏముంది? మేము ఎవరిని ప్రేమించలేదు ప్రభా, నా బిడ్డల్ని ప్రేమిస్తున్నాం కదా, నా భర్తను ప్రేమిస్తున్నాం, నా భార్యను ప్రేమిస్తున్నాం, మా కుటుంబాలను ప్రేమిస్తున్నాం. ఇది తప్ప ప్రభా? మనం ఇదే కదా అనేది. మేము ఎవరిని ప్రేమించలేదబ్బా, మా బిడ్డలు కన్నాం కదండి, 9 మాసాలు మోస్తాం, ప్రేమించుకుంటే ఎట్లా? ప్రేమ లేదనుకోండి, పక్కనే ఫస్ట్ ఏమంటారు పక్కన వారు, ఏమ్మా నువ్వు కన్నావా కక్కావా అంటారు. బిడ్డను రోజంత కఠినంగా శిక్షిస్తే ఏమంటారు వెంటనే, ఇంతకు నువ్వు కన్నావా కక్కేమంటారు. ఏమో వీళ్ళు పెద్ద కన్నట్లు నొప్పులు తిని బిడ్డలు ఒక ప్రయోజకులుగా చేసినట్లు. వీళ్ళ పిల్లలు ఆల్రెడీ గాలికి తిరుగుతుంటారు. వీళ్ళ పిల్లలు ఏం చేస్తుంటారు? ఆల్రెడీ అన్ని రకాలుగా భ్రష్టులు అయి ఉంటారు. ఈమెమో క్రమశిక్షణగా పెట్టుకుంటుంది పక్కన ఆమె. కానీ ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఏదో బిడ్డను శిక్షిస్తుంటే వెంటనే ఏమంటారు, ఇంతకు నువ్వు కన్నావా? అదే మాట నువ్వు తండ్రిని అడుగుదాం. తండ్రి ఏం చేస్తున్నాడు? తన కుమారుణ్ణి శిలువ పైన నలగగొడుతున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారిని శిలువ పైన నలగొడుతున్నాడు. అవునా? 39 కొరడా దెబ్బలు తిన్నాడు యేసు ప్రభు వారు. ఆయన హింసిస్తున్నారు, పిడిగుద్దులు గుర్తుతున్నారు, ఇంకేమంటే మోమను ఉమ్మి వేస్తున్నారు. ఇవన్నీ ఆకాశమందుండి తండ్రి చూస్తున్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? అవన్నిటి అంటే అనుభవించాలి నా కొడుకు, అవన్నీ నా కొడుకు భరించాలి, అవన్నీ నా కొడుకు సహించాలి. ఆయన భరించి ఆయన సహిస్తే ఆయన ద్వారా నాకు అనేక మంది పిల్లలు వస్తారని దేవుని చిత్తం. అంటే దేవుని ప్రేమకు మన ప్రేమకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనమైతే బిడ్డలు ఎంత అపురూపంగా ప్రేమిస్తామంటే అసలు మన ప్రేమ ముందు దేవుని ప్రేమ కూడా ఓడిపోతుందేమో, అవునా కదా? మనం అనుకుంటాం ఎంత ప్రేమ అంటే, అబ్బా నా బిడ్డ కాలుకు మన్ను కూడా తగలేనండి అంటాం. అది ప్రేమ అంటాం మనం. ఏం తగలేమంట? కాలుకు మన్ను కూడా అంటే నీకుండా. ఇంకొకరు అంటారు, నా బిడ్డకు 30 ఏళ్ళు వచ్చినా పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ఒక్క దెబ్బ కూడా పడలేదు. ఇది గొప్పలు. ఇలాంటి గొప్పలు చెప్పుకుంటూ మనుషులు మురిసిపోతున్నారు. తాము సిగ్గుపడవలసిన వాటిలో అతిశయపడుతున్నారు. ఇవన్నీ సిగ్గుపడవలసిన విషయాలు, కానీ వీటిలో ఏం చేస్తున్నారు? నేడు సమాజం అంతా అతిశయపడుతున్నారు. దేవుడే బెత్తం వాడమన్నాడు, మేము మాత్రం బెత్తం వాడం. దేవుడేమంటున్నాడు? బెత్తం వాడండి. ఎందుకు బెత్తం వాడమన్నాడు? బాలునికి స్వాభావికముగా పుట్టుకతోనే హృదయంలో ఉంటుందంట, మూఢత్వం ఉంటుందంట. ఆ మూఢత్వం పోవాలంటే బెత్తం వాడాలి. బెత్తం ద్వారా దెబ్బ తగలగానే ఏమైపోతుంది? బాధ అనేది వస్తుంది. ఓహో నేను ఈ తప్పు చేస్తే నన్ను శిక్షిస్తారు కనుక ఇది తప్పు, దీన్ని ఇంకొకసారి నేను చేయకూడదనేసి ఆ రోజుకు ఆ అబద్ధాన్నో దొంగతనాన్నో వదిలేస్తాడు బిడ్డ. మాటలతో చెప్పారనుకోండి వింటారా? వినరండి. మాటలతో చెప్తే వినరు. అందుకే దేవుని మాటలకు ఈ లోకంలో చెప్పేటువంటి మాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ లోకస్తుల మాటలను ఎప్పుడు కూడా మీరు చెవిని పెట్టకండి. బైబిల్ మనకి ఏది చెబుతుందో, దేవుడు మనకి ఏది నేర్పిస్తున్నాడో ఆ ప్రకారంగానే ప్రతి విశ్వాసి కూడా ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. ఇక్కడ లోకమును ప్రేమింపకుడి అన్నాడు. ఇంతకు లోకమును ప్రేమించకుడు అంటే లోకంలో ఏముంది ప్రభు అంటే ఆయన 3 విషయాలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొదటిది ఏమంటున్నాడంట? లోకంలో ఉన్నదంతా కూడా ఏముందంట? శరీరాశ. లోకంలో ఉన్నదంతా ఏమంట? శరీరాశ. శరీరానికి సంబంధించింది. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, శరీరాశ కదండి. ఏమి తిందామా, ఏమి తాగుదామా,
ఏమి ధరించుకుందామా? ప్రపంచమంతా కూడా దీని గురించి ఆలోచిస్తుంది. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట చూడండి. కొండ మీద ప్రసంగంలో ఆయన చేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచ్చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన ఈ మాటలు చెబుతున్నాడు చూడండి. 6వ అధ్యాయం 26వ వచనం, 25 నుంచి మనం చదువుకుందాం. 25 నుంచి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. అంటే మనిషి యొక్క మనస్సు దేవునికి తెలుసు. మనుషులు ఏమి ఆలోచిస్తారో ఆయనకు తెలుసు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడున్న వచ్చిన మనుషులందరికీ ఏం చెప్తున్నంట, 25 వచ్చిన ఏమిటంటే, అందువల్ల నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తిందుమో. నేడు సమాజం ఎలా ఉందండి? మీరు ఏ వీధికి వెళ్ళి ఏమి ఉంటాయి? అన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే. ఫాస్ట్గా తినేయాలి, ఫాస్ట్గా చచ్చిపోవాలి. ఫాస్ట్గా తినాలి, ఫాస్ట్గా చచ్చిపోవాలి. అంతే. ఇంకా ఎక్కడైనా చూడండి, ఏ చిన్న సందుకు వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ ఒక గోబీ మంజూర్ షాపు కదా, పానీపూరినో ఏదో ఒకటి, మొత్తానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఉంటుంది. ఏ సందుకు వెళ్ళినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువైపోయాయి. ఇంకా ఏమి ధరించుకుందామా? సందుకు ఒక 10 ఉంటాయి చీరల షాపులు కదా, బట్టల షాపులు. అంటే ఎక్కువగా మీకు బయటికి వెళ్తే ఏం కనబడుతున్నాయి? ఎక్కువ వ్యాపారం కూడా దేని మీద జరుగుతుంది? వస్త్రాల మీద, తిండి మీదనే ఎక్కువగా టర్నోవర్ అంతా జరుగుతుంది. అవునా కదా? అంటే మనిషి యొక్క నాడిని దేవుడు పసిగట్టి చెప్తున్నాడు. లోకంలో శరీరాశ ఉంది. శరీరాన్ని పోషించుకోవాలని, శరీరాన్ని అలంకరించుకోవాలని. ఇప్పుడు బ్యూటిషియన్ కూడా ఎక్కువైపోయింది. బ్యూటీ పార్లర్స్ ఒకప్పుడు ఉమెన్స్కి మాత్రమే ఉండేవి, ఇప్పుడు మెన్స్కి కూడా వచ్చేయండి. ఉమెన్స్ కంటే ఎక్కువగా మెన్సే బాగా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మరి అయితే దేవునికి తెలియదేమో కదా. మనం అనుకుంటాం మన కనురెప్పలు ఇలా దిద్దాలనుకుంటాం, దేవునికి తెలియదేమో. ఆయన ఇచ్చిన కనురెప్పల ప్రకారంగా మనం ఉండించుకోం. దాన్ని ఒక లైన్ వేసేయాలి అంతే, టక్ టక్. ఈ పక్క ఒక లైన్, ఆ పక్క ఒక లైన్. అది అందమా? నీవు ఎలా ఉండాలి, ఎక్కడ ముక్కు ఉండాలి కదా, ఎక్కడ కళ్ళు ఉండాలి, ఎక్కడ నోరు ఉండాలి, తెలుపు ఉండాలా, నలుపు ఉండాలా, పొట్టు ఉండాలా, పొడుగు ఉండాలా నిర్ణయించిన దేవుడు. అంటే ఆయన నిర్ణయాన్నే, ఆయన ఆలోచన నువ్వేం చేస్తున్నావు? ఇది తప్పు, నేను ఇలా ఉంటేనే బాగుంటుందని నీవే ఏం చేస్తున్నావంట? శరీరం మీద శ్రద్ధ తీసుకుంటున్నావండి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాండి, మనం ఆలోచన చేస్తే, అందువల్ల నేను మీతో చెప్పుంది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, ఇంకా ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణమును గురించి మీరు ఏం చేయకూడదంట? చింతించుకుడి. చెప్పండి ఇక్కడ ఎవరైనా, అయ్యా నాకైతే ఏ చింత లేదమ్మా అన్న వారి చేతులు ఎత్తండి. ఉంది, నీకుంది. లేని వారంటూ ప్రపంచంలో ఎవరు లేరండి. లేని వారంటూ ప్రపంచంలో ఎవరు లేరు, అందరికీ కూడా ఉంది. కానీ వాటిని నియంత్రించుకోవడం నీ చేతిలో ఉంది. అది మనం నేర్చుకోవాలి. ఆశ అనేది అందరికీ ఉంది. ప్రపంచంలో ఆశ లేని మనిషి ఎవరు కూడా లేదు. మనిషి ఆశాజీవి. పోయిన వారం చూసుకున్నా కదా, మనిషే ఆశాజీవి. నాకు ఏ ఆశ లేదని అబద్ధం. ఆశ ఉంది, కానీ ఆశను నియంత్రించుకోవాలి. ఆశా నిగ్రహం ఉందా? ఆత్మఫలంలో ఏముందంట? ఆశా నిగ్రహం. అంటే నీకు ఆశ ఉంది, కానీ దాన్ని నిగ్రహించుకోవాలి. ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండాలి. చాలు ప్రభువా నాకు అని నీవు అనుకోవాలి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నా అంట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తానంట, అందువల్ల నేను మీతో చెప్పుంది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును కూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చేనను చింతింపకుడి. ఆహారం కంటే ఏది ముఖ్యమంటమ్మా? ప్రాణం. ఈరోజు ప్రాణం గురించి ఆలోచించేవారు లేక కదా, ఆహారం గురించి ఆలోచించి రకరకాల ఆహారాలు భుజిస్తున్నారు. వింత వింత వ్యాధులు వస్తున్నాయి. ఎక్కువగా క్యాన్సర్ ఎక్కువ ప్రబలిస్తుంది కదా. ఎక్కడ చూసినా క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు, ఎక్కడ చూసినా థైరాయిడ్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు, ఎక్కడ చూసినా షుగర్ పేషెంట్లు. కారణం ఇంకా ఇవి మనకు కనపడేటివే, కనబడని అంతు చిక్కని వ్యాధులండి. శరీరం మీద రకరకాల గడ్డలు, రకరకాల వాపులు, రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి భయంకరమైన రోగాలు ఎంతోమందికి ఉన్నాయి. కనపడడం లేదు. అవన్నీ దేని వలన వస్తున్నాయి?
ఆహారం వలనే. ఇది ఇంతే వాడాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొన్ని వస్తువులకు పడవు, అవునా? ఈ వస్తువును ఆ వస్తువును కలపకూడదు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, వెరైటీ ఫుడ్ చేయాలంటే ప్రజల్ని ఈరోజు తిన్నది రేపు తినకుండా మెప్పించాలంటే ఏం చేయాలంట, వెరైటీగా చేయాలి. అప్పుడు ఏం చేయాలి, పడని దాన్ని 2 కలిపి తెచ్చి తెస్తే దాని నుంచి నీకేమి కొత్త జబ్బు పుట్టుకొస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా నీ ఎదుటికి వచ్చినప్పుడు కదా, ఏదైనా సరే కారం అన్నం కానిలే, సంతృప్తిగా నీవు ఉండాలి తిని. అది దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. తిండి కోసం ఆలోచన చేయొద్దండి. దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవించును. తిండి వలన జీవిస్తాడని అనుకోవడము పొరపాటండి. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. తిండి గురించిన ఆలోచన వద్దు నీ ఎదుటికి. ఈ సమయంకు ఏది ఇస్తే దేవుడు అదే తినాలి, అంతే. నాకు ఇదొద్దు ప్రభా, అదొద్దు ప్రభా, ఇంకోటి కావాలి, దాని గురించి ఆలోచన చేసి చింత చేసి అయ్యో తినలేకపోతున్నానే ఎలా అబ్బా అని అనుకోవద్దు. నీ కదా, ఆహారం కంటే ఏది విలువైందంట, ప్రాణం పోతే మళ్ళా తిరిగి రాదు. నీ ప్రాణం గురించి ఆలోచన చేయి. ఆ ప్రాణాన్ని పాతాళం నుండి తప్పించుకోవడం దాని గురించి ఆలోచన చేయి. ప్రభు సన్నిధికి పరలోకానికి వెళ్ళడం దాని గురించి ఆలోచన చేయి. తిండి గురించిన ఆలోచన చేయదండి. ఏదో ఒకటి సమయానికి వండుకొని తింటే అయిపోతుంది, అంతే. అవునా కదా? ఇక్కడ ఏం చెప్తాడు ఇంకా, దేహమును గూర్చే నన్ను చింతింపకడి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే ఏది గొప్పవంట, దేహమును గురించి ఆలోచించాలి, వస్త్రాల గురించి ఆలోచించకూడదు. 10,000, 50,000, ₹1,00,000 పెట్టి పట్టు చీర కొన్నా, వస్త్రములు కొన్నా, వేసుకోవడానికి ఏముండాలి, ఆరోగ్యం ఉండాలి. కుష్ఠరోగం వచ్చింది అనుకో, నువ్వు ₹1,00,000 పెట్టి చీర కొన్నావు, వేసుకో బుద్ధి పుడుతుందా? వద్దులేబ్బా కదా. దేహం అంతా చీముతో ఉంది. ఈ ₹1,00,000 చీరకు నా దేహం తగిలితే చీము వాసన వస్తుందని బీరువాలో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాం, అవునా కదా? దేహం కదా. మరి వస్త్రం కంటే నీ దేహం ముఖ్యం. ఆరోగ్యం కావాలి నీ దేహానికి. ఆరోగ్యమునిచ్చేది, ఆయుష్నిచ్చేది ఎవరంట, తండ్రి అయినా దేవుడు. ఆయన వైపు మనం చూడ అని అంటే ఏమంటాడు కింద 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎవరిని మనకు చూపిస్తున్నాడండి దేవుడు? పక్షిని చూపిస్తున్నాడు. మనిషికి మాట వచ్చిన మనిషికి మాట రాని పక్షిని చూపిస్తున్నాడు. ఈ కంటితో అంట 10 లక్షల కలర్లు చూడొచ్చంట. ఈ కంటితో ఎన్ని 10 లక్షలు. పక్షి చూడగలదా? పక్షి ఒకే కలర్ లేదా 2 కలర్ల కంటే ఎక్కువ చూడలేదండి. స్కూల్ బస్సులన్నీ ఎందుకు పసుపు కలర్లో ఉంటాయి? రెడ్ ఎందుకుండవు, బ్లాక్ ఎందుకుండవు, బ్లూ ఎందుకుండవు? ఆలోచించారు ఎప్పుడైనా? పక్షులకు కానీ జంతువులకు కానీ పసుపు కలర్ అయితేనే చక్కగా కనపడతానే వాడతారు. ఎందుకు? ఇవి రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారు. వేరే కలర్ వచ్చింది, వేరే కలర్ ఉందనుకోండి, నలుపు ఉంది అనుకోండి, తెలుపు ఉంది అనుకోండి, బ్లూ ఉందనుకోండి, దానికి కనపడదండి, టక్కున వచ్చేసి దాని కింద పడతాయి. ప్రభుత్వంగా వారు కూడా, తయారు చేసేవారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొనే వస్తువులను తయారు చేస్తున్నారు. మనమైతే ఎన్ని కలర్స్ చూడొచ్చు అంటే మన కంటితో 10 లక్షల కలర్లు చూడొచ్చు. కానీ వాటికి 1, 2 కలర్ల కంటే ఎక్కువ కనపడవు. అది మీరు గమనించాలి. అంటే ఇప్పుడు ఎవరు శ్రేష్ఠులు, పక్షా మనిషా? మరి శ్రేష్టమైన మనిషికి దేవుడు పక్షిని చూపిస్తూ పాఠం నేర్పిస్తున్నాడు ఏంటి అంటే, మనిషికి ఏం లేదు, భూజంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువగా ఏం నేర్పిస్తున్నాడు? బుద్ధిని నేర్పిస్తున్నాడు. యోబు గ్రంథంలో భూజంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువగా బుద్ధిని నేర్పిస్తున్నాడు. కానీ మనిషి బుద్ధి పశువు కంటే ప్రమాదముగా నేడు మారిపోతున్నదన్న. పశువైనా పాపమని వదిలేస్తుంది, ఏదైనా జంతువు ఆపదలో ఉన్న అక్కర్లను వదిలేస్తుంది. కానీ మనిషి ఎలాంటి వాడంట, మృగము కంటే భయంకరమైన వాడు. అందుకే అప్పుడప్పుడు చూడండి, అక్కడక్కడ ఏవైనా మానభంగాలు ఏవైనా జరిగినప్పుడు ఏం రాస్తారంట, మానవ మృగం. హెడ్డింగ్ ఏం పెడతారండి? మానవుని ఏం చేసేసారు? మృగమే పెట్టారు మనకంటే. సింహము అని అనుకోండి, దాని దగ్గర వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎందుకంటే సింహం దాని స్వభావం ఏంటి, మనిషిని చంపేసాటికి అయిపోయాం. కానీ మనిషికి ఏముంది ట్యాగ్? సింహాన్ని చూడగానే అది భయంకరమైన చంపేస్తుంది. సర్పం చూడగానే కాటు వేస్తుంది. అంటే దాని పేరును దాన్ని చూడగానే వెంటనే ఇది ప్రమాదం ఇలా చేస్తుంది అనుకోవచ్చు. కానీ మనిషిని చూడగానే
ఇంతకు మంచోడని నమ్మాలా, చెడ్డోడని నమ్మాలా, మృగమని నమ్మాలా? అన్నే ఇంట్లో అన్నే అనుకుంటాం, ఇంట్లో తాతే అనుకుంటాం, ఇంట్లో మగవారే మనం గమనిస్తుంటేనే పాడు చేస్తున్నారు నేడు సమాజంలో. అంటే మనిషి బుద్ధి ఏమైపోతుందంట, గడ్డి తింటుంది. అది కూడా తక్కువే పాపం. గడ్డి తినే జంతువులు మళ్ళీ కోపడతాయి మన మీద. మేము గడ్డి తినే నీతిగా బ్రతికి మీకు పాలన్న ఇస్తున్నాం, మీ బ్రతుకులు అన్ని రకాల తిని ఎలా ఉన్నాయని ఒకసారి ఆలోచించండి. మనకు నేర్పిస్తాయి మా పశువులు, జంతువులు. ఈరోజు ఆలోచన చేసుకుందాం. ఓ మనిషి నువ్వు ఎలాగున్నావు పరీక్షించుకో ఒకసారి. దేహమును గురించి ఎప్పుడు కదా, తిండి గురించి, వస్త్రాల గురించి, వీటి గురించి మీరు ఆలోచించదండి, చింత చేయొద్దండి. మీరు దేని గురించి చింతించాలంట, నేను ఈరోజు చనిపోతే పరలోకానికి వెళ్తానా? ఈరోజు ఈ క్షణం నేను ఇక్కడ కన్ను మూస్తే నా ఆత్మ పరదేశికి వెళ్తుందా లేదా పాతాళానికి వెళ్తుందా లేదా? నేను కన్ను మూసిన వెంటనే నా పక్కన దూతలు ఉంటారా లేదా? దూతలు ఉంటే నేను సేఫ్, దూతలు లేకపోతే నేను డైరెక్ట్గా వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోవాల్సింది. ధనవంతుడు చనిపోయారు, ఎవరైనా వచ్చారండి? ధనవంతుడు చనిపోయినప్పుడు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. బంధువులు వచ్చారు సమాధి వరకు. ఎందుకంటే తనకున్న ఆ ధనాన్ని బట్టి, ఆ హోదాను బట్టి, ఆ పరపతిని బట్టి బంధువులు సమాధి వరకు వెళ్ళారు, సమాధిలో పెట్టి ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత అతని వెంట ఎవరు లేరు. కానీ లాజర్కి చనిపోయాడు. లాజర్కి ఈ భూమి మీద ఎవ్వరు లేరు, తండ్రి లేరు, తల్లి లేరు, బంధువులు లేరు. ఒకవేళ ఉన్న బహుశా ఆయన్ను వదిలేసారేమో, ఆయనకు ఒంటి నిండా కురుపులనేసి ఆయన ఎవరు పట్టించుకోలేదేమో, నిర్లక్ష్యం చేశారేమో, సమాజం కూడా ఆయనకు విలువ ఇవ్వలేదు, ప్రేమించలేదేమో. అయితే ఆ లాజరు చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయినప్పుడు సమాధి కూడా కార్యక్రమం చక్కగా జరిగిందో లేదో మనకు తెలియదు. కానీ ఆయన చనిపోయిన వెంటనే ఏం జరిగింది? ఇద్దరు దేవదూతలు కదా, నేను ఇద్దరన్నా, బహుశా దేవదూతలు ఉండొచ్చు, నేను ఇద్దరు కాదని మరి మీరు అలా అనుకోద్దండి. లాజరు చనిపోయిన వెంటనే ఎవరు వచ్చారంట? ఆయనను తీసుకుని పోటకు దేవదూతలు వచ్చారు. మరి భూమి మీద ఎవరు రాలేదు ఆయన దగ్గరికి? మీరు ఆలోచించాలి. భూమి మీద తనను పరామర్శించడానికి కానీ, సమాధి కార్యక్రమం చేయడానికి కూడా ఎవరు కూడా, అతని వారు నా అన్నవారు ఎవరు కూడా రాలేదు. కానీ అతను చనిపోతే మాత్రం దేవదూతలు వచ్చాయి. ధనవంతునికి అందరూ వచ్చారు సమాధి దగ్గరికి, చనిపోతే మాత్రం ఎవరు రాలేదు. మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పాతాళానికి జారిపోయాడు, వేదన పడుతున్నాడండి. కారణం ఏంటి? ఈ భూమి మీద తను బ్రతుకున్నంతకాలం ఏం చేశాడంట? శరీరాశలో జీవిస్తున్నాడు, జీవపు డంబంలో జీవిస్తున్నాడు, నేత్రాశలో జీవిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎలాంటి వస్త్రాలు కట్టుకునేవాడు? సన్నపు నార పట్టు వస్త్రాలు కదా, ప్రతిదినము బహుగా సుఖపడుచున్నటువంటి వాడంట. అంటే కారణం ఏంటి? భూమి మీద తను బ్రతుకున్నంత వరకు దేని గురించి ఆలోచన చేశాడంట? ఏమి తిందమా, ఏమి తాగదమా, ఏమి ధరించుకుందామని వీటి గురించి చింత ఆలోచన ఆయన కలిగి ఉన్నాడేమో. చనిపోతే మాత్రం తను సంపాదించిన ఆస్తి కానీ, తన అనుకున్నవారు కానీ ఎవ్వరు కూడా రాలేదండి. ఎవరు రాలేదు. బ్రతుకున్నప్పుడేమో తన ఇంటి నిండా బంధువులే, అంతే కదా. ధనమున్న వారి దగ్గరికి ఏమో ఎక్కడికి వెళ్తారండి బంధువులు? లేని చుట్టరికం కూడా కలుపుకొని వస్తారు, అవునా కదా? బెల్లం ఉన్నంత వరకే ఈగలు కదా, ధనం ఉన్నంత వరకే. ఎక్కడో చిన్న తీగలాగా బంధం కలిసిన ఆ బంధాన్ని గొప్పగా చెప్పుకుంటారు మనోళ్ళు, ఆ బంధాన్ని గొప్పగా చెప్పుకుంటారు. చిన్నప్పుడు మా బాబు కూడా అలాగే చెప్పుకునేవాడు. ఆయన ఎవరు? పోలీస్ ఆఫీసరు. మా బంధువేతడు ఎక్కడో చిన్న తీగలాంటి సంబంధం, అంతే. వాళ్ళ పిల్లలకు చెప్పుకునేవాడంట గొప్పగా. ఆయన అచ్చయపడుతుంటాడు చింటూ, అలా చెప్పుకునేవాడు. ఇప్పుడైతే చెప్పుకోలేండి. అప్పుడు గోరంట్ల మాధవ్ ఆయన ఎక్కడో మాకు బంధువులు కొంచెం, కానీ అది చెప్పుకుంటూ అంటాడు అట్లా. అయితే నేను ఆలోచన చేస్తాను, ఇక్కడ లేని చుట్టరికం కూడా డబ్బు ఉంటే వస్తాయి, కానీ అదే డబ్బు లేకపోతే ఉన్నవాళ్ళు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతారు. కానీ డబ్బు శాశ్వతం కాదు, కానీ దేవుడు శాశ్వతుడు. డబ్బు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కనుక నువ్వు దేహం గురించి ఆలోచించక, తిండి గురించి నువ్వు ఆలోచించక, నీ దేహం, ఈ దేహం కూడా ఏమైపోతుంది? ఏదో ఒక రోజు మట్టిలో పెడితే మన్నైపోతుంది. కానీ నీ ప్రాణం గురించి, నీ ఆత్మ గురించి నీవు ఆలోచించాలి. అందుకే చెప్తున్నాను కదా, లోకమును మీరు ప్రేమించొద్దండి అంటున్నాడు. లోకంలో ఉన్నదంతా కూడా ఏమంట? శరీరాశ. అంటే శరీరం విషయం మరి ఆశ, ఆలోచన నువ్వు కలిగి ఉండదు. ఈ విధంగా ఒక వ్యక్తి కూడా ఏం చేశాడు చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, ఇంకా మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఈయన కూడా శరీరాశ విషయంలో ఆయన ఏం చేశాడంటే, రెండోది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శరీరాశ తర్వాత ఏముంది అక్కడ? శరీరాశయు నేత్రాశయు. నేత్రాశ కూడా చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ఎక్కడికి వెళ్ళారంట? ఎరికో మీదకి యుద్ధానికి వెళ్ళారండి.
ఇశ్రాయేల్ జనాంగం ఎక్కడికి వెళ్ళారంట? ఎరికో మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఎరికో గోడలు కూల్చబడ్డాయి. ఎరికోను స్వాధీనం చేసుకున్నారు. దాని తర్వాత హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. హాయి అనే పట్టణం చిన్నది, అక్కడున్న జనులు కొంతమందే, వీళ్ళు ఏమో ఎక్కువగా ఉన్నారు. అయితే ఆ జనాంగం కొంచెమంది కదా, హాయి పట్టణం చిన్నది కదా, మీరు కొద్ది మంది మాత్రమే వెళ్ళి యుద్ధం చేయండి అని యెహోషువ పంపించాడండి. కానీ ఆ కొద్ది మంది వెళ్ళి అక్కడ యుద్ధం చేసిన వీరు ఆ చిన్న పట్టణమైన హాయి ఎదుట నిలవలేకపోయారంటండి. కారణం ఏంటా అని వీళ్ళు ఆలోచన చేసినప్పుడు అక్కడ ఎంతమంది అంటే 36 మంది చనిపోయారు. అప్పుడు యెహోషువ, ఏంటి ప్రభా, హాయి పట్టణం ఏమో చిన్నది, నా దగ్గర ఉన్న బలగమేమో చాలా గొప్ప జనాంగము, అక్కడ ఉన్నవారేమో తక్కువ జనాంగము, కానీ అక్కడికి మా వారు వెళ్ళినప్పుడు ఎవరు గెలవలేకపోయారు, వారు ఎదుటి నిలవలేకపోయారు, కారణం ఏంటని దేవుని సన్నిధిలో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట సెలవిస్తున్న చూడండి. 7వ అధ్యాయం 7వ వచనం. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించటం మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు చూడండి. కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినలా ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా దేవుని అడుగుతున్నాడు, ప్రభువా ఇంత దూరం తీసుకుని రావాలయ్యా, ఎరికో దాటించాము, హాయికి వచ్చేసాము, ఇక హాయి దాటితేనే కనానికి వెళ్ళాలి, ఐగుప్తు నుండి ఇంత దూరం తీసుకొచ్చావు, ఇక్కడేమో ఈ కొద్ది జనాంగంతో మేము ఓడిపోతున్నాం, వారి ఎదుటి నిలవలేకపోతున్నాం, మమ్మల్ని ఏదో ఆ నది అవతల చంపేయకూడదు అన్నట్టుగా యెహోషువ మాట్లాడుతున్నాడు. అయితే జరిగిన పొరపాటు ఆయనకు తెలీదు, అక్కడ ఒకరు పాపం చేశారు, అది ఆయనకు తెలీదు. కానీ దేవుని సన్నిధిలో యెహోషువ ప్రార్థన చేస్తున్నాడంట. ఏంటి ప్రభు, ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని చంపితే మమ్మల్ని అందరినీ నాశనం చేసి ఇశ్రాయేలు పేరు వినబడకుండా చేస్తారేమో అని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు చూడండి. 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లను, ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చిందండి. యెహోవా యెహోషువతో ఇట్లా, నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందు అంటున్నాడు దేవుడు. ప్రార్థన వినలేదు దేవుడు, ప్రార్థన వినలేదు. ముందు లే, నువ్వు ఇక్కడ నుంచి నా సన్నిధిలో నుంచి, నువ్వెందుకు ఇక్కడ ముఖం నిలుపుకో, మరి నేల మోపుకుంటావు? నీ జనుల్లో ఒకరు పాపం చేశారు, నీ జనుల్లో ఒకరు నా నిబంధన అతిక్రమించారు. ముందు అది చూడు, నువ్వు ప్రార్థన కాదు, నువ్వు చేయవలసింది ఏంటంటే ఎవరో పాపం చేశారు, అది దేవునికి తెలుసు, కానీ పేరు చెప్పలేదు, నువ్వే కనబెట్టాలి. ఆయన సర్వం ఎరిగిన వాడు. మనం కూడా చూడండి, మనల్ని ఎవరూ చూడలేదులే అని దొంగతనం చేస్తారు, మోసాలు చేస్తారు, వ్యభిచారాలు చేస్తారు, అబద్ధాలు ఆడుతారు, కానీ ఎవరు చూస్తున్నారండి? అది ఆ భయం మీలో ఉండాలి. ఇక్కడ నన్ను ఎవరు చూడకపోయినా, నేను ఒంటరిగా ఉన్నా, నన్ను ఎవరు చూస్తున్నారు అనుకోవాలి. ఎవరు అనుకున్నారు అలాగా? యోసేపు. ఎవరు అనుకున్నారండి? యోసేపు. తన అన్నవారు ఎవరు అక్కడ లేరు. పోతిఫర్ ఇంట్లో పనివాడుగా ఉన్నాడు. ఆయన భార్య ప్రేరేపిస్తున్నప్పటికీ దినదినము ఆయన ఒప్పక ఒకరోజు ఇది కాదనేసి ఆయన వస్త్రాలు వదిలిపెట్టి పారిపోయాడండి. కారణం ఏంటి? నన్ను దేవుడు చూస్తున్నాడు, యెహోవా ఎదుట ఇంత దుష్కార్యం నేను ఎలాగో చేస్తున్నానని దేవునికి భయపడి పారిపోయాడండి. ఆయనకి ఇలాగా నీతి మాటలు చెప్పేవారు లేరు. మీరు గమనించాలి, ఇక్కడ మీకు ప్రతి వారము దేవుని మాట వినబడుతున్నాయి. ప్రతి వారం మీకు సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కానీ మరి యోసేపుకి అలాంటి అవకాశం లేదు. కానీ అక్కడ తల్లిదండ్రులు కూడా లేరు. 13 ఏళ్ళప్పుడు అమ్మబడ్డాడు యోసేపు. ఎన్ని సంవత్సరాలు? 13 ఏళ్ళ వయసుకు కదా, చిన్న వయసే. మరి మన యేసు మరి పాపనంత వయసే, వారికి మంచి చెడు ఏం తెలుస్తుందండి? తెలియదు. కానీ ఆ వయసులో నుంచే చక్కగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు యోసేపు. పాపమునకు ఒప్పక ఆయన ఏం చేస్తాడంటే పరిగెడుతున్నాడు. మరి ఆయనకు నీతి మాటలు, బుద్ధి మాటలు చెప్పేవారు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరు లేరు. యజమానులు చెప్పగలరా? యజమానులు ఎంతసేపు వారి పనులు చేయించుకోవడానికే ఉంటారు, అవునా? కానీ తను మాత్రం చక్కగా తన జీవితాన్ని కాపాడుకునండి. ఆ రీతిగా మనుషులు ఉండాలి. ఇక్కడైతే ఎన్ని బుద్ధి మాటలు వినబడుతుంటాయి మనకు సంఘంలో. అయినా మనుషులు పొరపాట్లు చేస్తుంటారు, అయినా మనుషులు తప్పులు చేస్తుంటారు, అయినా మనుషులు దొంగతనాలు, అయినా మనుషులు అబద్ధాలు, అయినా మనుషులు బూతులు కదా, అయినా మనుషులు వ్యభిచారము మానలేకున్నారండి. అందుకే పాపము మానలేని కన్నులు గలవారుగా నేడు సమాజం అంతా ఉన్నారండి. పాపం మానలేకున్నారు. కారణం కన్నులను ఎలాగ, అందుకే ఏమంటారంటే నీ దేహమునకు దీపం ఏది? కన్నే. నీ దేహానికి దీపం, నిన్ను నడిపించే దేహం అంతటి నడిపించేది ఏంటి? కన్నే.
నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు పాడైపోతుంది. కంటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు వినలేదు. నువ్వెందుకు ఇక్కడ నేలను ముఖం నిలుపుకొని లేచి ఫస్ట్ అని అంటూ ఏమంటారు చూడండి, ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని దాచుకొని ఉన్నారు. ఇన్ని చెప్పిన దేవుడి పేరు కూడా చెప్పొచ్చు కదా, ఇన్ని చెప్పిన దేవుడి పేరు కూడా చెప్పొచ్చు కదా, నువ్వే పాపం చేసావని చెప్పొచ్చు కదా. ఆ వ్యక్తి గురించి పలాని వ్యక్తి పాపం చేశాడు, పోయి పట్టుకోపో అని యెహోషువకు చెప్పొచ్చు కదా. చెప్పలేదు. ఏం చేస్తున్నాడంట, వీళ్ళందరినీ రేపు తమను తాము శుద్ధి చేసుకొని 12 గోత్రాల వారిని నా ఎదుటికి రప్పించు, 12 గోత్రాల పెద్దలు రప్పించు. ఏ గోత్రం పట్టబడుతుందో ఆ గోత్రం మళ్ళీ ఏ వంశం పట్టబడుతుందో ఆ వంశంలో ఏ పెద్ద ఉన్నాడో ఆ పెద్ద కుమారుల్లో ఏ కుమారుడు పాపం చేశాడో బయలుపరచున్నట్టుగా దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడండి. అన్నీ చెప్పాడు. ఏం చేశాడంటే ఆ వ్యక్తి, ఇశ్రాయేల్ పాపం చేసినారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, ఏమంటే శపితమైన దాన్ని కొంత తీసుకున్నారు, దొంగిలి బొంకి కదా. అయ్యా నేను తీసుకోలేదబ్బా. అప్పుడు దొంగల్ని పోలీసులు అడుగుతుంటారు కదా, ఏరా నువ్వు దొంగతనం చేసావంటే ఏమంటారు, లేదు నేను చేయలేదు, బొంకడం నేను చేయలేదు, నాకు సంబంధం లేదంటారు. చేసింటాడు. ఆ రీతిగా ఉన్నాడు మరి ఇక్కడ ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట, ఎంత చక్కగా చూడండి, అక్కడ రాయబడింది కదా, బొంకి తమ సామాన్లో దాన్ని దాచుకొని ఉన్నారు. ఎవరు చూస్తున్నారండి ఇవన్నీ? ఆయన ఎక్కడ దాచిపెట్టాడు, ఏమి మాట్లాడుతున్నాడు కదా, ఏమి చూస్తున్నాడు? ఇక్కడ కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనించకపోవచ్చు, కానీ నా దేవుడు గమనిస్తున్నాడు. నేను మీ మనుషుల పై రూపాన్ని చూస్తున్నాను, కానీ దేవుడైతే మీ హృదయ అంతరంగాలను పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఎవరు ఈ క్షణాన్ని ఏమి ఆలోచన చేస్తున్నారు? ఒకవేళ ఇప్పటివరకు మీరు అబద్ధాలు ఆడింటే, బూతులు ఆడింటే, వ్యభిచారం చేసింటే, దొంగతనం చేసింటే, ఇప్పుడే మీ మనసులో మీరు ఏం చేసుకోవాలి? పశ్చాత్తాపడండి. ప్రభువా నిజంగా నేను పాపం చేశాను, ఈరోజు నాకు ఈ మాటలు వినిపిస్తున్నావేమో ప్రభువా. బయటికి చెప్పొద్దండి. మీ మనస్సులో మీరేం చేయాలంట, దేవుణ్ణి అడగండి, పశ్చాత్తాపడండి. ఇక ఎన్నుడి ఇలాంటి పాపం నేను చేయకుండా నన్ను కాపాడు ప్రభు అని అడగండి. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. దేవుడు ఎలా ఉన్నాడంట, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. పాపాన్ని దాచుకోవద్దండి, అతిక్రమం దాచుకోవద్దండి. దాచుకుంటే దేవుని కృపకు దూరం అవుతారు, దేవుని అనుగ్రహం నీకుండదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే నువ్వు కనికరింపబడతావు. కనుక ఈ క్షణాన్ని దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడేమో. నీ హృదయంలో ఒప్పుకో, ప్రభు ఇక ఎన్నడూ నేను పాపం చేయకుండా నా అతిక్రమం నా పాపం క్షమించు ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావేమో అని దేవుణ్ణి అడగండి. ఖచ్చితంగానే నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ వ్యక్తి దాచుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరైనా మనం ఆలోచన చేసినట్టయితే దేవుడు చెప్పినట్టుగా ఉదయకాలంలో వారందరూ కూడా మరి తాము సిద్ధపరచుకొని మరి యెహోషువ ఎదుటికి వచ్చినప్పుడు చూడండి 16వ వచనం ఏం జరిగిందో మనం చూద్దాం. కాబట్టి యెహోషువ ఉదయమునే లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రంలో వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. ఏ గోత్రం? 12 గోత్రాల్లో యూదా గోత్రం పట్టబడిందండి. తర్వాత యూదా వంశం దగ్గరికి రప్పించినప్పుడు జెరాహీల వంశం పట్టబడెను. ఆ గోత్రంలో ఏ వంశం అంట? జెరాహీల వంశం పట్టబడను. ఆ జెరాహీల వంశంలో పురుషులందరినీ దగ్గరకు రప్పించినప్పుడు జబ్దీ పట్టబడెను, పెద్ద ఆ వంశానికి. ఆ పెద్ద పట్టబడినప్పుడు చూడండి, అతను అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జెరాహు ముని మనవడను జబ్దీ మనవడను కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడెను. ఎవరండి ఆయన వ్యక్తి? ఆకాను. ఎవరు నన్ను చూడలేదులే కదా, హాయి మీదికి వెళ్ళారు, ఎరికో పట్టణానికి వెళ్ళారు. అసలు ఎరికో పట్టణం శపితమైనది, దేవుడు దాన్ని శపించేశాడు. దానిలో ఏది కూడా మీరు కొంచెము కూడా ఒక నూలు పోగంతా కూడా మీరు తీసుకోకూడదు. ఎరికో పట్టణంలో బంగారైనా వెండి అయినా వస్త్రాలైనా ఏవైనా సరే అన్నిటి ఏం చేయాలంట? అగ్నితో కాల్చివేయాలి, అగ్నితో కాల్చివేయాలి. ఎవరు కూడా మీరు దాన్ని దాచుకోకూడదని దేవుడు చెప్పేశాడు. కానీ ఒకరు ఉంటారు కదా ఆశపోతులు, ఎవరు కదా? దురాశపరులు. దురాశ దుఃఖానికి చేటు. దురాశపరులు ఉన్నదాంతో తృప్తి పొందరండి, ఇంకా 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 ఏదో కావాలి. మన క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఒక మంచి ఉద్యోగాలు ఇచ్చారు అనుకుందాం. కాసేపు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగంలో నువ్వు ఏం చేయాలి? నమ్మకంగా ఉంటూ నిన్ను ఆశీర్వదించుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు పని చేస్తే దేవుని పనికి నువ్వు సహకరిస్తూ ఉండాలి. కానీ ఈ ఉద్యోగంలో ఒక 10,000 మనకు జీతం వచ్చిందనుకోండి, ఇప్పుడు 10,000 ఏం చేయాలి? 20,000 చేయాలంటే ఏం చేయాలి? నేను
వడ్డీకి ఇవ్వాలి, అవునా కదా? 20,000 30,000 చేయాలంటే, 30,000 50,000 చేయాలంటే, 50,000 1,00,000 చేయాలంటే, 1,00,000 10 లక్షలు కావాలంటే 100కి 10 100కి 5 ఎవరు ఇస్తున్నారో తెలుసా? బుద్ధి లేని క్రైస్తవులు ఇస్తున్నారు. జాగ్రత్త. ఇక్కడ అందరూ ఉన్నారు అలాంటి వారే. నాకు తెలియదు అనుకోవద్దండి, నా దేవునికి సర్వము తెలుసు. నాకు తెలియదు. వడ్డీ వల్ల ఏదో సంపాదించుకుందాం, వడ్డీ వల్ల బాగుపడదాం అనుకుంటాం. మీ కుటుంబాన్ని ఒకసారి పరీక్షించుకోండి. మీరు వడ్డీ తీసుకుంటారో మీ కుమారులు, మీ పిల్లలు, మీరు ఎవరైనా బాగున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. కలిగిన దాంట్లో తృప్తిగా ఉండలేవా నీవు? ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ ఉద్యోగం లేక ఎంతోమంది బయట బ్రతుకుతున్నారు. అడుక్కు తినే వాళ్ళు ఉన్నారు, కాయ కష్టం చేసుకుని బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీకు దేవుడు ప్రేమించి ఉద్యోగం ఇస్తే నువ్వు ఇలా చేస్తావా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉండండి. ఆయన వంతు ఆయనకు చెల్లించండి. ఆయన వంతు చెల్లించకపోక ఆ వంతును కూడా వడ్డీకి తిప్పుతున్నారు. ఆ వంతు కూడా ఏమైపోతుంది? ఇలాగ వెళ్ళిపోతుంది. ఇలాగే నాకు తెలిసిన ఒక సహోదరి 10 లక్షలు ఇచ్చిందండి. పాపం నా ఎదుటమే ఏమీ లేని పేదరాళ్ళకు కనపడుతుంది. వల్ల ఎన్ని లక్షలంట? 10 లక్షలు. నేను అనుకున్నా ఆడవాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చిందబ్బా అనుకున్నా. వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ. మళ్ళీ వేరే వాళ్ళు చెప్పారు ఆమె వడ్డీ నడుపుతుందండి, అందుకే తనకు అనారోగ్యం, అందుకే తన కుమారుడు దారి తప్పిపోతున్నాడు, అందుకే తన బిడ్డ చేయరాని భ్రష్టమైన పనులన్నీ కూడా చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఈ సొమ్ముతో మేము బాగుపడుతున్నామని. మీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మీ బిడ్డలు దారి తప్పడానికి, మీ కుటుంబం నాశనం అవడానికి గల కారణం మీరే, దేవుడు కాదు. దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా ఆయన నియమించిన ఆ మార్గంలో నీవు నడిస్తే ఇలాంటి దుస్థితి నీకు రాదండి. కానీ ఆయన ఆజ్ఞను పక్కకు త్రోసివేసి మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలతో మనం పోతున్నాం కనుకనే ఈరోజు మనుషులందరూ చెప్పుకోలేని బాధ మనస్సులో ఉంచుకొని పైకి నటిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కదిలించిన ఖచ్చితంగా మీ మనస్సులో కూడా ఏదో ఒక బాధ ఉందండి. అది బయటికి మీరు చెప్పుకోలేరు, కానీ బాధ అయితే ఉంది. ఈరోజు ప్రభువుతో పంచుకో. ఈరోజు దేవుని వద్ద మీరు అడగండి, ప్రభు ఇంకొకసారి ఇలాగ నేను చేయను నాయన, నన్ను మార్చు ప్రభు అని అడగండి. నీ కుటుంబానికి నెమ్మదిస్తాడు, నీ బిడ్డలను మార్చగలడు దేవుడు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంట? ఏమేమి తెచ్చుకున్నాడో మనం ఆలోచన చేసిన చూడండి. ఆకాను పట్టుబడ్డాడు. తర్వాత 19వ వచనం, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాన్ అంటాడు 20వ వచనం ఏమిటంట? యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజమే. అంటే దేవుడు కలగజేసుకొని ఒప్పించేంత వరకు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన పాపాన్ని ఒప్పుకోలేదండి. అసలు ఇది పాపం అని నీకు తెలిసినప్పుడు వెంటనే ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. కానీ దేవుడే కలగజేసుకొని ఒప్పించేంత వరకు ఆ మనిషి ఒప్పుకోలేదంటే ఎంత కఠినంగా ఉంది ఆయన హృదయం, ఎంత బండబారిపోయింది ఆయన హృదయం. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన చూడండి. ఏం తీసుకొచ్చాడంట? 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రం. ఏం తీసుకొచ్చాడంటండి? రాజులు వేసుకునే షీనారు పై వస్త్రం. అది చాలా కాస్ట్లీ ఆ కాలంలో వస్త్రాలు. ఇప్పుడు వస్త్రంకు విలువ లేదులేండి. ఇప్పుడు బట్టలకు విలువ ఉందా? ఒక్కొక్కరి దగ్గర ఒక 100 చీరలు, ఒక్కొక్కరి దగ్గర 100 జతల బట్టలు ఉంటాయి. కానీ ఆనాడైతే పూర్వం మా అమ్మల కాలం, వాళ్ళ అమ్మల కాలంలో 2 చీరలు, ఒకటి ఒంటి మీద, ఒకటి దండి మీద, తాడ మీద, అంతే. ఇప్పుడు ఏది కట్టుకోవాలో దిక్కు తెలియదు. అప్పుడు 2. అప్పుడు ఏదైనా డబ్బు కావాలంటే ఆ విలువైన ఒకవేళ పెళ్ళికి పెట్టిన పట్టు చీరను ఏదో వస్త్రం కానీ అది అప్పు పెట్టి కదా, అది కుదబెట్టి తెచ్చుకున్నారంటే అప్పుడు వస్త్రాలకు విలువ ఉండదు. ఇప్పుడు ఎవరైనా కుదబెట్టుకుంటారా మీ చీరల్ని, మీ బట్టలు ఎవరైనా? అంటే ఇప్పుడు వస్త్రాలకు విలువ లేదు. ఆయన దొంగిలించింది ఏంటంటే షీనారు పై వస్త్రం అండి. పోనీ ఆ వస్త్రం ఎంతటి వరకు ఉంటుంది చెప్పండి? మహా అంటే ఒక 10 ఏళ్ళు ఉండినా అదేమైపోతుంది? మెత్తబడి చినిగిపోయి కదా, అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అదేమైనా శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. తర్వాత ఏం తెచ్చుకున్నాడంట ఆయన? 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి నేత్రాశ. ఏమొచ్చేసింది ఇక్కడ మనకు? నేత్రాశ. ఆశించిన వాటిని నేను చూచాను. అందుకే దేహానికి దీపం కన్ను. నీ కన్ను జాగ్రత్తగా నీ ఉంచుకోవాలి.
నీ కన్నులతో నీవు నిబంధన చేసుకోవాలి. భక్తులు సెలవిస్తారు చూడండి. ఒకసారి 119 కీర్తన మనం గమనిస్తే 119 కీర్తన దావీదు గారు చూడండి ఎంత చక్కగా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారంటే మనం కూడా ఇలాంటి ప్రార్థనలు నేర్చుకోవాలని, రాకపోతే భక్తులను చూసి నేర్చుకోవాలి. 37వ వచనం, 119 కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఏమంటాడు ఇక్కడ భక్తుడు? వ్యర్థమైన వాటిని చూడకుండా. అడిగాము ఎప్పుడైనా మన ప్రార్థనలు ఈ మాట వచ్చిందా మనకు? మనం డైలీ ప్రార్థన చేసుకుంటాం, ఎప్పుడైనా ఈ మాట అడిగామా? ఎప్పుడైనా ఒక్కసారి వ్యర్థమైన వాటిని చూడకుండా దేవా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా, ఎందుకంటే నా కన్ను అదే చూడాలంటుంది, నా కన్ను అటే వెళ్ళాలంటుంది, నా కన్ను అదే కొనాలంటుంది. కనుక ఈ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా అని భక్తులు ప్రార్థిస్తున్నారండి. ఇంకో భక్తుడు ఏం చేస్తారు చూడండి, 31 యోబు గ్రంథం 31వ అధ్యాయము. ఆ భక్తుడు ఏం చేస్తున్నారు చూడండి, 31వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూచుదును. ఈ భక్తుడు ఇంకా గొప్ప. ఆ భక్తుడేమో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయన్నాడు. ఈ భక్తుడు ఏమంటున్నాడంట, ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంట, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నానండి. చేసుకున్నామా మనం ఎప్పుడైనా మన కన్నులతో నిబంధన చేసుకున్నామా? ఇంకా చూడండి పెదవులతో కూడా చూడండి, అక్కడ 30వ వచనం. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యలేదంటండి. దేనికి చోటు ఇయ్యలేదంటే యోబు గారు? పాపము చేయుటకు. యోబుకు వచ్చిన శ్రమలు ఇక్కడ ఎవరికైనా వచ్చాయండి? ఎవరికైనా వచ్చాయా? కానీ యోబు ఏం చేశాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అన్నాడు. దూషించాడా దేవుణ్ణి? మనకైతే చిన్న కష్టం రాకూడదు. మన దురాశ వల్ల మనమేదో తప్పు చేసి అక్కడ ఎవరు నిందిస్తాం? వెంటనే దేవుడిని. దేవుడు ఉంటే ఎందుకు నన్ను తప్పించకూడదా? దేవుడు ఉంటే నాకెందుకు ఇలా చేశాడు? తప్పు నువ్వు చేశావు, కానీ ఎవరు నిందిస్తున్నావు? అవునా కదా? మన స్వభావం ఇలాంటిదే. వెంటనే మనం ఎవరు నిందిస్తాం? దేవుణ్ణి. మనల్ని మనం నిందించుకోం. మళ్ళీ ఎంత మంచివారమో చూడండి. మనల్ని మనం నిందించుకోం. ఎవరు నిందిస్తాం? దేవుణ్ణే. ఎందుకంటే దేహం ఇచ్చిన దేవుడే కదా. పాపం ఆయన కనపడ్డు కాబట్టి నువ్వేమన్నా పడుతున్నాడు. ఆయన కనపడ్డు, ఏదో ఒక రోజు నీ కథ ఆయన చెబుతాడు. ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఆయన, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూద్దును. దేన్ని చూడకూడదంటండి? కన్యకను. ఈనాడు ఎలా ఉన్నారు? భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు. భర్తలు ఉంటారు, భార్య పక్కనే ఉంటే ఇంకో ఆమెను చూస్తుంటారు. ఎవరో వద్దు, మన వాళ్ళే. ఎలా ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి. భార్య భర్తలు కలిసిపోతుంటారు, భార్య చూపు ఒకవైపు, భర్త చూపు ఒకవైపు. సహజీవనం. ఎలా ఉన్నారు నేడు సమాజం? ఎంత భ్రష్టత్వానికి దిగజారిపోతుందో ఒకసారి ఆలోచించండి. నిబంధన చేసుకున్నారా? మీ కన్నులతో నిబంధన చేసుకున్నారా? ఆయన కన్యకని నేను ఎలాగ చూతుని అంటున్నాడు. ఈనాడు పెళ్ళైన వారు కదా, భార్య ఉన్నా కూడా మళ్ళీ పరస్త్రీని, భర్త ఉన్నా కూడా మళ్ళీ పరపురుషుని ప్రేమించి కుటుంబాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆలోచించారా? దేవుని మాటలు ఎంత విలువైన మాటలు చూడండి. ఇవన్నీ మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నాయి. ఎప్పుడైనా ఆయన మాటను ఆలోచించామా? భక్తుడు ఏం చేస్తున్నాడు? ఒక భక్తుడేమో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమన్నాడు. యోబు గారు ఏమంటాడంట, నేను కన్నులతో నిబంధన చేసుకుంటాను, కన్యకను నేను ఎలాగూ చూతును. మోహపు చూపు చూచిన వెంటనే ఏమంటుంది? వ్యభిచారం. అక్కడే నువ్వు పాపం చేసినట్లా. పూర్వం అయితే వ్యభిచారం చేస్తేనే పాపం, ఇప్పుడైతే క్రొత్త నిబంధన కింద మనం ఉన్నాం. ఏమంట? మోహపు చూపును. స్త్రీనైనా పురుషునైనా మీరు చూచినప్పుడు వెంటనే అక్కడ వ్యభిచారం చేసినట్ల, పాపం చేసినట్లని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు మీ కన్నులతో మీరు నిబంధన చేసుకోనండి. ఇక్కడ ఏమంటంట? పాపం చేయటం కూడా తన నోటికైనా సెలవు ఇవ్వలేదంటండి. మన నోరు ఎలా ఉంది, మన కళ్ళు ఎలా ఉన్నాయి, మన చేతులు ఎలా ఉన్నాయి, మన దేహం ఎలా ఉంది, విచ్చలవిడిగా స్వేచ్ఛగా బ్రతకడానికి దీన్ని వదిలేస్తున్నారు. దీనికంటూ ఒక కట్టడ ఏర్పరచుకోలేకపోతున్నారు. ఒక హద్దులు మన దేహానికి, మన ఆలోచనలకు కూడా మనం ఏం చేసుకోవాలంట? హద్దులు వేసుకోవాలి, కట్టడ ప్రాకారం కట్టుకోవాలండి.
కంటికి కనబడిన ప్రాకారం, అమ్మ నా దేవుడు ఇది చేయకూడదు అయిపోయి వాక్యం చేత ఒక ప్రాకారం, ఇది మాట్లాడకూడదు కదా, మాటల వల్ల రేపు విమర్శలు లెక్క చెప్పాలి, అదొక ప్రాకారం. అంటే నీకు నీవే కట్టుకోవాలి ఇవన్నీ కూడా ప్రాకారాలు. కంటికి కానీ, చెవికి కానీ, మరి నోటికి కానీ, అన్నిటికీ నువ్వు ప్రాకారాలు కట్టుకోవాలి. దాటకూడదు. దేవుడు ఒక హద్దును ఏర్పరిచారు, దాన్ని దాటి నువ్వు బయటికి వెళ్తే ఎవరి చేతులకు వెళ్ళినట్లా? దుష్టుని చేతిలోనికి నువ్వు వెళ్ళినట్లు. దుష్టుని చేతిలో ఉన్నవాడే విచ్చలవిడిగా మాట్లాడగలడు, విచ్చలవిడిగా చూడగలడు, విచ్చలవిడిగా తమ కదా పాపమును చేయగలడు. ఆకాను ఏం చేశారంట? ఎవరి మధ్యన అండి? ఇశ్రాయేలు మధ్య, పరిశుద్ధ జనాంగం మధ్య ఉంటూ కూడా వాళ్ళెవ్వరు ముట్టకపోయినా ఈయనే ముట్టి ఏం చేశారంటే చూడండి, అక్కడ మళ్ళీ వచ్చేది యెహోషువ గ్రంథానికి. అలా మీరు మీ కన్నులతో నిబంధన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రభువా నేను వ్యర్థమైన వాటిని చూడకుండా నన్ను త్రిప్పివేయి, నా కన్నులని అడగాలి. ఇక్కడ ఏం చేశాడంటే ఆయన షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తిని. నేను చూచి కదా, చూచి వాటిని ఏం చేశానంట? ఆశించాను. హవ్వమ్మ కూడా ఏం చేసింది? ప్రతిరోజు మంచి చెడులు తెలుగు వృక్షఫలాన్ని చూస్తుంది. పెద్దగా ఆశ అయితే లేదు, దేవుడు చెప్పాడు కానీ వెళ్ళిపోతుంది. కానీ మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు కదా, సర్పం, అపవాది, దుష్టుడు. వాడు ఏం చేశాడంట? మీకు ఇన్ని రోజులు ఈ పండు విలువ తెలీదా? ఏం పిచ్చామో అమ్మ నువ్వు, ఒకసారి తినిచు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? దేవతల వల్ల అయిపోతావు. అంటే మనం కూడా చూస్తుంటే పెద్దగా ఏది ఇష్టపడమండి, కానీ ఎవరో వచ్చి మధ్య వ్యక్తి ఒక చెప్తే అప్పుడేమైపోతామంట, అంతవరకు దాన్ని చూస్తుంటాం, అంతవరకు దాన్ని కదా మాట్లాడుతుంటే చేస్తుంటే పెద్దగా అనిపించదు. కానీ మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి చెప్తాడు అనుకో, ఆ మాటలు ఎలా ఉంటాయి మనకు ఎనసొంపుగా. అందుకే చీరల షాప్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? మన స్త్రీల గురించి మాట్లాడుకుందాం. చీరల షాప్కి వెళ్ళిన అందరూ చీరలు వేస్తారు కదా, వాడు ఎలాగైనా నీతో చీర కొనిస్తేనే మనకి కమిషన్ వస్తుంది. మనకి కమిషన్ రావాలంటే నేనేం చేయాలి? ఏ హీరోయిన్తోనే పోల్చేస్తాను. అమ్మ నువ్వా ఎలా? ఇప్పుడు ఉన్నవారు ఎవరో నాకు ప్రజెంట్ వాళ్ళ పేర్లు కూడా తెలీదు. కాసేపు సమంత అనుకుందాం కదా. అమ్మ నీ చీర కడితే ఎలా ఉంటుంది తెలుసా? సమంత వల్ల నాజుగ్గా ఉంటావు. ఆ చీర నువ్వు చూసి పక్కకు పడేసింటావు. ఆ చీరను ఏం చేసింటావు? నువ్వు చూసి పక్కకి వేసింటావు, కానీ ఆ చీరను తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఇది నువ్వు తీసుకుంటే ఎలా ఉంటావు తెలుసా మేడం? నిజంగా మేడం మీరు అనుకుంటారు మేడం, మీకు తెలియదు మీ విలువ. మీరు కడితే ఎంత అందంగా ఉంటారు మేడం, మీ ముందు హీరోయిన్ కూడా వేస్ట్ అంటారు. ఇంకా అయిపోయా. మనకేమనుకోవాలి ఇప్పుడు? కొంటే ఇదే కొనాలి, అది ఎంత రేట్ అయినా పర్లేదు, ఫస్ట్ వెంటనే ప్యాక్ చేసేయి. వెంటనే ఏం చేయాలంట? ప్యాక్ చేసేసేయి. నిన్ను ప్యాకప్ చేస్తాడు మనకు తెలియదు కదా, నీకు తెలియదు అది దానికి మహా అంటే ఒక 500 600 పెట్టచ్చు, ఒక 1000 రూపాయలు పెట్టచ్చు. కానీ నీకు దాని మీద ఎంత వేస్తున్నాడు? 2000 3000. ఏ విధంగా వేస్తున్నాడు? వాని మాటల చేత నిన్ను మోసం చేస్తున్నాడు. కనుక కన్నులు జాగ్రత్తగా ఉండాలి. మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. ఆకాను కూడా ఏం చేశాడంట? చూచి వాటిని ఆశించాడంటే. ఆశించి ఏం చేస్తున్నాడంట? ఆశించి తీసుకుంటేనే ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నాయి. మరి ఎక్కడ దాచిపెట్టుకున్నాడంట? తన డేరాలో భూమిలో దాచిపెట్టబడి ఉన్నాయండి. అంటే ఎవ్వరికి తెలియకూడదు. ఆ డేరాలో బహుశా 10 మంది ఉంటారేమో, ఈ 10 మందిలో 9 మంది కూడా తెలియకూడదు. నాది నేనే భద్రంగా చేసుకోవాలి, ఇది గెలిచిన వెంటనే నా ఇంటికి నేను తీసుకొని పోవాలి, ఈ వెండితో ఈ బంగారుతో నేను నా బిడ్డలు హాయిగా సుఖంగా బ్రతకొచ్చు అనుకున్నారండి. అందుకు బిడ్డలు కూడా ఏం చేశారంట? మీరు గమనిస్తే చూడండి, అక్కడ కిందకు వచ్చినట్టు చూడండి. తర్వాత యెహోషువ 24 వచనం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచినగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. నేటి వరకు అది ఉన్నది. ఏం చేశారండి? ఆకాను చేసిన తప్పుకు ఆకాను భార్య, ఇంకా ఆకాను బిడ్డలు, కుమారులు, వారికి కలిగిన సంపద అంతా కూడా ఎద్దులు కానీ, ఇంకా అక్కడ మనం చూసుకున్నట్టయితే గాడిదలు కానీ, మందనంతటిని కూడా ఎక్కడ తీసుకుని పోయారంటే ఆకోరు లోయలోనికి తీసుకుని వెళ్ళి రాళ్లతో చావగొట్టి వాళ్ళందరినీ, బిడ్డలని కనికరం లేదు, కుమారులని కనికరం లేదు, దేవునికి కోపం పుట్టించిన ఎవరైనా సరే అలాంటి శిక్ష అనుభవించాల్సిందే. తండ్రి చేసిన తప్పుకు కుమారులు, తండ్రి చేసిన తప్పుకు కుమార్తెలు, తండ్రి చేసిన తప్పుకు భార్య, భర్త చేసిన తప్పుకు భార్య,
వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? శిక్ష అనుభవించారు. ఇక్కడ మనం గమనిస్తే మరి మీ దేవుడు పాత నిబంధనలు ఈ ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఒకసారి ఆజ్ఞ చూద్దామా? 24వ అధ్యాయం 16వ వచనం, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 16వ వచనం. 24వ అధ్యాయం 16వ వచనం. ఆ కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తం వాడే మరణశిక్ష నందును. ఇప్పుడు అక్కడ జరుగుతున్న దానికి ఈ ఆజ్ఞకి ఏమైనా సంబంధం ఉందా? ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఇక్కడ పాపం చేసింది ఎవరు? ఆకాను. ఎవరు శిక్ష పొందాలి? ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? కుమారుల దోషం బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషం బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. అయితే ఎవని పాపం నిమిత్తం వాడే. మరి ఎందుకు వారి ఇంటిల్లి పాదిని దేవుడు అక్కడ శిక్షిస్తున్నాడు? ఇది మనం ఆలోచించాలి. పాపం చేసిందేమో ఆకాను. ఆకాను ఒక్కడే ఆ శిక్షకు అర్హుడు. ఆకాను ఒక్కడనే రాళ్లతో చావగొట్టాలి. ఆకాను ఒక్కడనే అగ్ని చేత కాల్చేయాలి. కానీ ఆకానుతో పాటు ఆయన భార్యను, ఆయన బిడ్డలను, ఆయన కుమారులను కూడా రాళ్లతో చావగొట్టి అగ్నితో కాల్చి వేశారంటే కారణం ఏంటండి? మరి అప్పుడు దేవుని ఆజ్ఞ అక్కడ మాట తప్పినట్లు కదా ఇప్పుడు ఆజ్ఞను మనం చూసుకుంటే, అవునా కదా? మరి ఎందుకు వారిని అంటే ఇక్కడ మీరు గమనించాలి. తండ్రి తీసుకొచ్చిన వెంటనే భార్య ఏం చెప్పాలి? భర్త తీసుకొచ్చిన వెంటనే కదా. కుమారులు ఏం చెప్పాలి? మంచిది కాదు, దేవుడు చెప్పాడు కదా దాంట్లో కొంచెమైనా ముట్టకూడదని. కుమార్తెలు ఏం చెప్పాలి? ఇలాగే చెప్పాలి. కానీ వీళ్ళు ఎవ్వరు చెప్పలేదండి. ఏం చేశారు? అందరూ కలిసి సమ్మతించారు కనుకనే వారికి ఆ శిక్ష. ఇది గమనించండి. తండ్రి చేసిన తప్పుకు భార్య సహకరించింది, బిడ్డలు సహకరించారు, కుమారులు అందరూ కలిసి సమ్మతించారు. మంచిగా చేశాను, దాచుకుందాం, ఇది అయిపోతుంది, మనం ఇంటికి పోయి సుఖపడదాం దీనివల్ల అనుకున్నారు. కానీ సుఖపడ్డారండి? ఆ వెండి వారిని కాపాడిందా? ఆ బంగారు వారిని కాపాడిందా? ఆ షీనార వస్త్రం వారిని కాపాడిందా? కాపాడలేదండి. అందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారండి. మనం కూడా ఈనాడు అలాగే పరిగెడుతున్నాం. వెండి కోసం పరిగెడుతున్నాం, బంగారు కోసం పరిగెడుతున్నాం, వస్త్రాల కోసం పరిగెడుతున్నాం. ఇవేవి నిన్ను కాపాడవు. నీ దేవుని కోసం పరిగెత్తండి, దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు వెండి కోసం పరిగెత్తకూడదు, అవే నీ వెంట పరిగెత్తుకుంటూ రావాలి. నువ్వు దేవుని కోసం పరిగెడుతుంటే అవే నీ వెనకాల పరిగెత్తుకుంటూ రావాలి. వెండి కానీ బంగారు కానీ ఆస్తులు కానీ అన్నీ నీ వెనక పరిగెత్తుకుంటూ వస్తాయి. సొలొమోను ఏమడిగారంట? ఆయన రాజుగా అయినప్పుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా, ఇంత గొప్ప జనాంగాన్ని నాకు అప్పగించావే, వీళ్ళందరికీ నీతి న్యాయములు నేను జరిగించాలంటే నా బుద్ధి నా జ్ఞానము సరిపోదు. కనుక ఏమి ఇవ్వాలి? నాకు బుద్ధి జ్ఞానం మాత్రం చాలని అడిగాడు. వెండి అడగలేదు, బంగారు అడగలేదు. కానీ సొలొమోను ఏం చేశాడంట? ఈ ప్రార్థన చేసిన వెంటనే దేవుడే కలగజేసుకొని బుద్ధి జ్ఞానముతో పాటు ఏమిచ్చాడు? దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, పేరు ప్రఖ్యాతులను ఆయనకు ఇచ్చాడండి. అలా నీవు దేవుని కోసం పరిగెడితే నీ వెంట ఇవి రావాలి. కానీ వీటి వెంట పరిగెడితే మాత్రం నీకు నిత్య నాశనమే ఉంది ముందుకు. కనుక వెండి కోసం బంగారు కోసం పరిగెత్తి ఆకనం అయిపోయింట తన కుటుంబాన్ని నాశనాన్ని తీసుకెళ్లారు. ఆ కుటుంబాన్ని అంతటిని ఒక లోయలోకి తీసుకుని వెళ్ళారు. ఇశ్రాయేల్ అందరూ రాళ్లతో కొడుతున్నారండి. ఒక చిన్న రే మనకు తగిలితేనే అబ్బా అంటాం. మరి వాళ్ళు రాళ్లతో కొట్టబడుతున్నారు, ఎంత బాధ అనుభవించారు. అప్పుడు అనుకోవచ్చు, వారి వెండి వారిని ఏమైనా కాపాడిందా? వారి బంగారు వారిని ఏమైనా కాపాడిందా? ఏమీ లేదు. కానీ కుటుంబం అంతా ఏమైపోయిందంట? రాళ్ళ చేత చావగొట్టబడ్డారు. అగ్ని చేత చావగొట్టి మళ్ళీ ఇడిచిపెట్టలేదు, అగ్ని చేత వారిని కాల్చి వాళ్ళ మీద పెద్ద రాళ్ళ కుప్పని వేసేసారండి. ఈ నేటికి కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? మనది కానిది మన దగ్గర ఉండకూడదు, అంతే. మనది కానిది ఉండకూడదు. ఏదైనా సరే వస్తువు, చిన్నదైనా పెద్దదైనా, ఎక్కడైనా నీ దగ్గర ఉంటే ఎవరిదైనా సరే అది నీ దగ్గర ఉండకూడదు. అది నీ దగ్గర ఉందంటే పాపం నీతో ఉన్నట్లు జాగ్రత్త. పాము వల్ల కాటేస్తుంది, జాగ్రత్త. ఆకాను ఏమైపోయిందంట? కాటేసింది కదా. ఆకాను మరణించాడు, ఆయన కుటుంబంతో మరణించాడు. కారణం పాపపు వస్తువు. ఆ వస్తువులు ఆయన దగ్గర ఉన్నాయంటే పాపం ఆయన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే ప్రాణం పోగొట్టుకున్నాడు. నీవు నేను అలా ఉండకూడదు. మనమందరం కూడా దేవుని కోసం బ్రతకాలి. కనుక రెండవది ఏం చూసుకున్నామంటే ఈ లోకంలో ఏముందంటే మొదటిది శరీరాశ, రెండవది నేత్రాశ. నేత్రాశ వల్ల ఎంత నష్టపోయాడో మనం చూసుకున్నాం. మూడోది ఏముంది ఈ లోకంలో? జీవపు డంబం. దానియేలు గ్రంథానికి వచ్చేద్దాం. 4వ అధ్యాయం
దానియేలు గ్రంథం. జీవపు డంబం. మన వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా ఉంటుంది కదా. జీవపు డంబాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించొద్దండి. మీకు ఎంతున్నా కూడా ఎలా ఉండంట, మనకువ స్వస్థ బుద్ధి కలవారుగా మీరు ఉండాలి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ నెబుకద్నెజరు అనే వ్యక్తిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి అంట ప్రపంచాన్ని జయించాడు. ఎవరైనా చక్రవర్తి నెబుకద్నెజరు ప్రపంచాన్ని జయించి మరి ఆయన ఒక కోటను కట్టాడంట. అది ఎలా ఉందంటే చూడండి ఒకసారంట. 27వ వచనం, 4వ అధ్యాయం 27వ వచనం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం కాక ఒకవేళ నీవు పాపములు మాని నీతిని అనుసరించి నీవు బాధ పెట్టిన వారెందుకు కరుణ చూపినడలా నీకున్న క్షేమం నీకు ఇక మీదట ఉండని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. అయితే 28వ వచనం మనం చూసుకున్నట్లయితే, పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరుకు సంభవించెను. పైన దానియేలు ముందుగానే వచ్చి హెచ్చరిక చేశాడు. ఎవరికి? నెబుకద్నెజరుకి. రాజా, నీకు ఈ స్థితి రాబోతుంది, జాగ్రత్త. దేవుడు నిన్ను పశువు వలె గడ్డి మేపించబోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఈ చూసుకొని మురిసిపోతున్నవే ఈ రాజ్యాన్ని, ఇదంతటి నీ చేతిలో ఉండి తీసేస్తున్నాడు. నీకు 7 కాలంలో ఆయన ఏం చేస్తాడంట? గడ్డి మేపిస్తాడు. అది రాబోతుంది. ఇప్పటికైనా నువ్వేం చేయాలంట? పశ్చాత్తాపడి ఏం చేయాలంటే అక్కడ పాపం ఒప్పుకో, నీ రాజ్యాన్ని నీతోనే దేవుడు ఉంచుతాడంటాడు. 27 వచ్చిన, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును కాక ఒకవేళ నీవు నీ పాపములు మాని ఏం చేయాలంట? నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినలా నీకున్న క్షేమం ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుడు వెంటనే ఎప్పుడు ఎవరికి శిక్ష విధించడు, అవకాశాలు ఇస్తాడు. 1 సారి 2 సార్లు 3 సార్లు అవకాశాలు ఇచ్చినప్పుడు మనం మారాలి. మారకుండా మూర్ఖంగా మనం ముందుకు వెళ్ళిపోయామనుకో శిక్ష భయంకరంగా ఉంటుంది. ఇక్కడ అదే హెచ్చరిక చేస్తున్నాడు దానియేలు ద్వారా. నెబుకద్నెజరుకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక చేసినప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్త పడాలి, మారాలి, మానుకోవాలి, మార్చుకోవాలి. కానీ ఇవేవి చేయలేదు. ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా దేవుడు మనకు అదే నేర్పిస్తున్నాడు. ఇక్కడ కూడా ఆయన గ్రంథంలోని మాటల చేత మనకి ఎన్నో హెచ్చరికలు చేస్తున్నాడు. మనం మారాలని. ఎవరు ఇక్కడ పరిపూర్ణులు లేరండి, ఎవరు ఇక్కడ సంపూర్ణులు లేరు. కానీ మీరు సంపూర్ణతలోకి రావాలని ప్రతి వారం దేవుడు తన వాక్యం చేత మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు, మార్చుకోమంటున్నాడు, మానుకోమంటున్నాడు కదా. చదవడం, ధ్యానించడం నేర్చుకోమంటున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ మామూలుగానే అన్నట్టుగా వెళ్ళిపోతున్నామేమో. జాగ్రత్త. చూస్తాడు. సమయము కనిపెట్టి దెబ్బేస్తాడంట దేవుడు. తేరుకోలేని స్థితి. అప్పుడు ఎవరు మనల్ని కాపాడమన్నా కూడా కాపాడరండి. కనుక జాగ్రత్త. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన చూసినట్లయితే చూడండి, జీవపు డంబం ఇంట్లో కనపడుతుంది. పైన చెప్పినదంతా ఈ రాజుకు నెబుకద్నెజరుకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోని నగరు యందు సంచరించుచుండగా, అంటే ఇది చెప్పినాక సంవత్సరం వరకు దేవుడు టైం ఇచ్చాడు. దానియేలుతో హెచ్చరిక చేయించాడండి నెబుకద్నెజరుకి. చేయించి ఎన్ని నెలలు అయిందంట? అంటే 1 సంవత్సరం గడువు ఇచ్చాడు దేవుడు. లూకాసు వార్త 13 కూడా ఒక చెట్టుకు కూడా అవకాశం ఇస్తాడు కదా, అంజూరపు చెట్టుకు. యజమాని వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు. 3 సంవత్సరాలు అయింది, ఫలాలు లేవు. అప్పుడు ఏం చేస్తున్నాడు యజమాని? తోటమాలితో ఈ చెట్టును నరికివేయి, 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, దీనికి ఫలాలు లేవు అన్నప్పుడు తోటమాలి ఏమంటాడంట? అయ్యా, 1 సంవత్సరం, ఇదొక్క సంవత్సరం ఉండనేమో, ఇదొక్క సంవత్సరం ఉంటే దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి బాగు చేస్తాను. ఫలించినా సరే, ఫలించకపోయినా సరే కదా, దీన్ని నేను తీసేస్తాను. ఇప్పుడు మనందరి పక్షాన తోటమాలి ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. రోమపత్రిక 8:34 మాట ఉంటుంది. తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయన కుడి పార్శ్వన మనందరి పక్షాన విజ్ఞాపన చేస్తున్న, ప్రభు ఈ సంవత్సరం చూడయ్యా, ఈ సంవత్సరం చూడయ్యా, 1 సంవత్సరం నన్ను బట్టి నా రక్తంలో నుంచి వారిని చూడయ్యా, 1 సంవత్సరం అవకాశం అని నీ గురించి, నా గురించి, మనందరి గురించి విజ్ఞాపన చేస్తున్నాడండి. ఇప్పుడు ఇది జరిగిన 12 నెలలకు ఏం జరుగుతుందో చూడండి. మనం చదువుదాం 29. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోను నగరనందు సంచరించుచుండగా, రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును. ఇక్కడ ఎన్ని నాలు వచ్చాయి మీరు గుర్తు చేసుకోండి. ఇక్కడ ఏమనుకుంటాడు ఈయన? ఈ మహావిశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై
నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఎన్ని నాలు వచ్చాయండి? 3 నాలు వచ్చాయి, ఒకటి కదా నేను. చాలామంది ఇలాగే అనుకుంటారు కదా, నేనా కదా, నేను లేకుంటే. నేనంటే ఏంటో తెలుసా? ఈ నేను అనేది మనం తీసివేయాలి. మనం ఎవరమంట? నిమిత్త మాత్రులం అంతే. ప్రతిదీ జరిగించేవాడాయనే, అవునా కదా? ఇక్కడ ఏమనుకుంటాడు? అంతటి ప్రభావాన్ని, అంతటి ఘనతనిచ్చింది ఎవరు? దేవుడే. అంతటి ప్రభావాన్ని, ఘనతనిచ్చింది ఎవరంట? దేవుడే. దేవుడు అధికారం ఇవ్వకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరండి. ఇక్కడ మనం నయమాను మనం చూసినట్టయితే, నయమాను ఎవరంట? ఒక అన్యుడు. ఆయన కూడా పరాక్రమశాలి. ఆ విజయం ఇచ్చింది ఎవరంటే అక్కడ బాగా రాయబడింది దేవుడే అని ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా ఈయనకు దేవుడే ఇచ్చాడు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి ఏం చేస్తుంట? తన బలాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఇది జీవపు డంబం. తన బలాన్ని చూసి మురిసిపోతున్నాడు. నాకెంత బలం ఉందో తెలుసా, నాకెంత సైన్యం ఉందో తెలుసా, ఇంతటి విశాల పట్టణాన్ని ఏం చేశాడంట? నా బలముతో నేను జయించాను, నా జ్ఞానంతో నేను కట్టాను కదా. ఇంకేం చూస్తున్నాడు ఇక్కడ? నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టినది కాదా అని తనలో తాను అనుకొనెను. వేరే వాళ్ళతో కూడా చెప్పలేదండి. తనలో తాను అనుకుంటుంటే ఏం చేస్తాడంట? జీవపు డంబం, అతిశయము. జీవపు డంబం మంచిది కాదు. ఈ డంబాలు మనలో కూడా ఉంటున్నాయేమో. నాకెంత గొప్ప ఉద్యోగం ఉందో తెలుసా, నాకెన్ని ఎకరాలు ఉన్నాయో తెలుసా, నాకెంత భూమి ఉందో తెలుసా, నాకెంత బంగారు ఉందో తెలుసా, నాకెన్ని తులాల వెండి ఉందో తెలుసా. ఇవన్నీ జీవపు డంబమే. ఈ అతిశయం చెడ్డది. ఇవన్నీ నీకు ఉండొచ్చు, కానీ నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావో ఒకసారి ఆలోచన చేయి. నీకు ఇవన్నీ ఉండొచ్చు, మంచిదే, కానీ నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు? మనకి ఇవన్నీ లేకపోవచ్చు, కానీ మనకి ఎవరున్నారో తెలుసా? సర్వాధికారి మన పక్షాన ఉన్నాడు. ఇవన్నీ లేకుండా ఇలాగే చచ్చిపోయినా, చస్తే మాత్రం మనం పరలోకానికి వెళ్తాం. ఇవన్నీ ఉన్న వాళ్ళు చనిపోతే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతారు? ధనవంతుడు ఉన్న స్థలానికి వెళ్ళిపోతారు, పాతాళానికి. ఈరోజు వాటి కోసం మీరు ప్రయాసపడద్దండి, వాటి కోసం పరిగెత్తదండి. నీ ప్రభు కోసం నువ్వు పరిగెత్తు, ఆయన మాటల కోసం పరిగెత్తు, ఆయన పని కోసం పరిగెత్తు. ఆయన కోసం పరిగెత్తు నువ్వు రావాలి, ఆయన పని కోసం. ఇక్కడ ఏం చేస్తున్నట? ఇవన్నీ చూసి తను తాను మురిసిపోతూ అతిశయపడుతూ ఆ డంబాన్ని ప్రదర్శించుకుంటున్నప్పుడు అక్కడ కూడా ఎవరు లేరండి. ఇదేంటో చూడండి, ఆకాను దొంగిలించినప్పుడు ఎవరు లేరు కదా, ఇక్కడ కూడా ఎవరు లేరు. కానీ ఎవరున్నారు? ఆకాశం అందున్న దేవుడు చూస్తున్నాడు అన్నీ. ఎక్కడ పోయినా ఆకాశం ఉంటుంది, భూమి ఉంటుంది, అవునా? మనుషులు లేకపోవచ్చు. నువ్వు అరణ్యానికి పోయినా ఆకాశం ఉంది కదా, అక్కడ భూమి ఉంది. నువ్వు సముద్రంలో పోయినా ఆకాశం ఉంది, అవునా? భూమి అగాధంలో, సముద్ర అగాధంలో భూమి కనపడుతుంది. నువ్వు ఎక్కడ పోయినా 2 ఉంటాయి. ఇవి 2 నీ మీద సాక్షులుగా దేవుడు పెట్టాడు. జాగ్రత్త. ఎవరు లేరు. రాత్రికాల సమయం అనుకుంటాడు, దాన్ని అంతటి చూసి మురిసిపోతున్నాడు. మనకు కూడా చాలామందికి పిచ్చి ఉంటుంది కదా, మన వస్తువులన్నీ తీస్తుంటాం, చూస్తుంటాం, ఎంత డబ్బు ఉంది, ఏం కథ లెక్కలు వేసుకుంటుంటాం కదా. ఏదో తక్కువైంది, ఇంకా కొంచెం కూర్చుకుందాం, ఇంకొంచెం వేసుకుందాం. నిద్ర రాదు, ఉన్నవారికి నిద్ర రాదంటండి కదా. ఉన్నవారికి నిద్ర రాదు, ఎందుకంటే ఇవి ఇంకా ఎలా వృద్ధి చేయాలని వీటి మీదనే ఆలోచన. అయితే ఈయన కూడా తన నగర్ని చూసి మురిసిపోతున్నాడు, తన బలాన్ని చూసి మురిసిపోతున్నాడు, తనకున్న పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి ఆయన. ఇశ్రాయేలు జనాంగాన్ని అంతా తీసుకొచ్చి తన చెరసాల్లో ఉంచుకున్నటువంటి వ్యక్తి ఆయన. దాన్ని అధికారాన్ని అంతా చూసి మురిసిపోతున్నాడు. అయితే నన్ను ఎవరు చూడలేదనుకుంటాడు. ఆ జీవపు డంబాన్ని బట్టి మురిసిపోతున్నప్పుడు ఆకాశమందున్న దేవుడు చూశాడండి. చూసి ఏం చేస్తున్నాడు చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఎక్కడుంది ఆయన మాట? ఇంకా నోటి నుంచి బయటకు కూడా రాలేదండి. నోటి నుంచి బయటకు కూడా రాలేదు. ఆయన మనస్సులో అనుకుంటున్నాడు. రాజు ఎక్కడ అనుకుంటాడంట? మనస్సులో. అందుకే 139 కీర్తన 1వ వచనం మీరు చదవండి. ఆయన మన ముందు మన వెనక ఆవరించినాడు. నేను కూర్చుండుట లేచుట ఆయనకు తెలుసు. మాట నాలుకకు రాక మునిపే నెక్స్ట్ నేను ఏం మాట్లాడుతాను అనేది కూడా దేవునికి తెలుసు. ఈయన ఏం ఆలోచించాడో దేవునికి తెలుసు. ఆ మాట ఇంకా నాలుకకు రాకముందే ఎవరు కలగ చేసుకున్నారు? ఇక్కడ దేవుడే కలగ చేసుకున్నాడండి. దేవుడే కలగ చేసుకుని ఏమంటాడంట? నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. దేని చూసి అతిశయిస్తున్నావో? డబ్బును చూసి అతిశయిస్తున్నావా? ఉద్యోగాన్ని చూసి అతిశయిస్తున్నావా?
నీ బిడ్డలు చూసి అతిశయిస్తున్నావా, లేకుంటే నీ బలమును చూసి అతిశయిస్తున్నావా? నువ్వు దేన్ని చూసి అతిశయిస్తావో అదంతా కూడా దేవుడు తీసివేయగలడు. మనమే ఎన్నో న్యూస్ చూస్తుంటాం కదా, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిన వారు లేరండి. ఎన్ని న్యూస్ చూసామండి? రాత్రికి రాత్రే ఒక చిన్న వజ్రం చిక్కిన కోటీశ్వర్లు అయిపోతున్నారు. రాత్రి ఒక చిన్న లాటరీ కదా, ఒక వ్యక్తికి లాటరీ తగిలేదు, కోట్లు వచ్చాయంట. అంతవరకు ఎవరు బంధువులు రాలేదు, మాట్లాడలేదు, పరామర్శించదు. అప్పుడు అందరు వచ్చారంట, నాకి 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 అనగానే ఆ వ్యక్తి తనకు తగిన లాటరీ డబ్బులన్నీ తీసుకుపోయిన, ఆయన నీకు ఒక దండం, నీ డబ్బులు ఒక దండం అని అతనికి ఇచ్చేసి, ఆ డబ్బు లేనప్పుడే మనశ్శాంతిగా ఉన్నాను, ఆ డబ్బు లేనప్పుడు సుఖంగా నిద్రపోతున్నాను, ఆ డబ్బు వచ్చిన రోజు నుంచి నాకు నిద్ర లేదు, మనశ్శాంతి లేదు, అందరూ నాకు ఇది చేయి నాకు అది చేయని వచ్చారు కనుక నాకు ఈ డబ్బు వద్దు అని తిరిగి ఆ లాటరీ వచ్చిన వారి వ్యక్తులకే ఇచ్చేసి తను ప్రశాంతంగా ఉన్నాడంటండి. ఇవన్నీ మన కళ్ళెదుట జరిగినట్టువే. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి. దేన్ని నువ్వు ప్రేమించొద్దు, నీ దేవుణ్ణి ప్రేమించు. దేన్ని నువ్వు ప్రేమించొద్దు. అందుకే మార్కు సువార్త మనం గమనిస్తాను, ఒక మాట చెప్తాను, చివరిగా ఆ మాట చూసుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. నాకంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించదు. 30 వచనం, 29 నుంచి చదువుకుందాం. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవను పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటాడు ఇక్కడ? దేనికోసం విడిచిపెట్టాలంటే ఇవన్నీ కూడా ఇంకా మీకు బాగా అర్థమంటే చూడండి. 10వ అధ్యాయం మత్తయి సువార్త, అక్కడికి రండి. 10వ అధ్యాయము 37 వచనం. మత్తయి సువార్త 10:37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎవరిని ప్రేమించకూడదంట అని విడిచిమని చెప్పలే. మొదట నన్ను ప్రేమించండి, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించొద్దు అంటాడు. ఏమంటాడు అక్కడ? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కనుక మనం దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. మెయిన్ దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా మనము ప్రేమించకూడదు. యోహాను రాసిన మొదటి పత్రికలో అదే కదా చెప్తున్నాడు, లోకమునైనను దానిలో ఉన్ననైనా మీరు ప్రేమించొద్దని. అలా మీరు ప్రేమిస్తే నా ప్రేమ మీలో ఉండదు. లోకంలో ఏముంది ప్రభు అంటే ఏం చూసుకున్నాం మనం? 3 విషయాలు చూసుకున్నాం. మొదటిది ఏంటంట? శరీరాశ, తర్వాత నేత్రాశ, మూడోది జీవబుడంబం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంట? తండ్రిలో నుండి రాలేవాడు. అక్కడ చదవండి, మళ్ళీ ఆ మాటకు వచ్చేద్దాం, మనం మెయిన్ వాక్యానికి వచ్చి ముగించుకుందాం. ఆ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇవి ఎవరి వలన పుట్టినవి కావంట? మరి లోక సంబంధమైనవంటే లోకంలో ఎవరున్నారు? యేసు ప్రభువు వారు ఒక మాట అన్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి ఏం పర్లేదు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఈ లోకాధికారి ఎవరు? యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు కదా, నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ లోకాధికారం అంతా నీకే ఇచ్చేస్తా. ఎవరు వాడు? దుష్టుడు, సాతాను. వాడు వేసే వల్ల మీరు పడిపోవద్దు. అందరికీ ఒక్కొక్కరికి ఒక వల. స్త్రీ అనే వల వేస్తాడు, బంగారం అనే వల వేస్తాడు, వెండి అనే వల వేస్తాడు, ఉద్యోగం అనే వల వేస్తాడు కదా, ప్రమోషన్ అనే వల వేస్తాడు, రకరకాల వలలు వేస్తాడు. వాని వలల్లో ఉరులో ఉచ్చులో మీరు పడిపోకుండా ఉండాలంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి. తన్ను ప్రేమించువారిని ఆయన తప్పిస్తాడంటండి. ఇది మీకు తెలియదు రహస్యం. దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమించి చూడు, ఆపదలో పడకుండా నిన్ను తప్పిస్తాడంట. నువ్వు దేవుని ప్రేమించడం మానేసావు కనుక అన్ని ఆపదలో పడిపోతున్నావు. ఆయనని ప్రేమించి చూడు, ఆపద నీ దరికి రాకుండా ఆయన నిన్ను తప్పిస్తాడు. శత్రువుని ఎదుట ఒక్క త్రోవలో నుండి నీ దగ్గరికి వస్తే దేవుడు 7 త్రోవల నుండి వాడిని పారదోలుతాడంట. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయనని ప్రేమించినప్పుడు. లోకాన్ని ప్రేమిస్తే కాదండి, దేవుని ప్రేమిస్తే ఇవన్నీ నీకు జరుగుతాయి. కనుక దేవుణ్ణి ప్రేమించి చూడండి. లోకాన్ని ప్రేమిస్తే ఎవరైనా బాగుపడినారు? ఇందాక మనం చూసుకున్న 3 సందర్భాలు అక్కడ ఎవరైనా బాగుపడినట్టుగా ఉందా? కానీ దేవుని ప్రేమించిన వారు ఎక్కడున్నారు? భక్తులు
అబ్రహాము దేవుని ప్రేమించాడు, నోవహు దేవుని ప్రేమించాడు, లోతు దేవుని ప్రేమించాడు కదా. దేవుని కోసం అబ్రహాం తన కుమారునే వేయడానికి వెనక తీయలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు అబ్రహాము? పరదేశినాడు. పోతేనే ఫస్ట్ ఆయన మనల్ని వెల్కమ్ పలికేది. మనం చనిపోయాం అనుకోండి దేవుని కోసం, చచ్చిపోతున్న వెంటనే నా కుమారుడు రానాయనని తన రొమ్మును మనల్ని ఆనించుకుంటాడండి. ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ప్రమాదంలో పడిపోకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. లోకాన్ని ప్రేమిస్తే దేవుడిని ఎదుటికి ప్రమాదాలను తీసుకొని వస్తాడు. కనుక ఈరోజు రెండు నీ ఎదుట ఉంచాడు. దేవుడు కావాలా, లోకం కావాలా? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో నిర్ణయం నీకే వదిలేశాడు. దేవుడి వాక్యం ద్వారా మన అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.